హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, పుష్ప 2 కలెక్షన్స్ అప్డేట్ లాస్ట్ 15 డేస్ నుంచి ఇస్తున్నాను. నేను ఇయలేదు, ఎందుకంటే నేను వీడియో కూడా చేయలేదు, కొన్ని రీజన్స్ కూడా. అది సెకండ్ పార్ట్. అయితే 15th డే రోజు పుష్ప ఎలా కలెక్ట్ చేసింది, ఏ వయసులో ఎక్కడెక్కడ ఎలా అప్డేట్ వచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పుష్ప 15th డే కలెక్షన్స్ ఏరియా వైజ్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రాప్స్ ఉన్నాయి. లిమిటెడ్ డ్రాప్స్తో రన్ కొనసాగిస్తుంది. కానీ మెయిన్ మైనస్ పాయింట్ ఎక్కడంటే తమిళనాడు, కేరళలో మైనస్ పాయింట్ అయిపోయింది. ఏంటంటే అక్కడ కలెక్షన్స్ రోజు రోజుకి హెవీగా డ్రాప్స్ అవుతున్నాయి. అంటే అనుకునే టార్గెట్ రీచ్ అయ్యేటట్టుగా లేదు. తర్వాత కర్ణాటక అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది, పర్లేదు, అక్కడ సెట్ అయిపోయింది. తర్వాత నార్త్ ఇండియా అంటే అదే నార్త్ బెల్ట్, హిందీ బెల్ట్లో మాత్రం కలెక్షన్స్ పర్లేదు అనిపిస్తుంది. కానీ అంటే డ్రాప్స్ అక్కడ చాలా తక్కువ ఉండి గ్రోత్ కూడా కనపడుతుంది కొన్ని ఏరియాలో. తర్వాత ఓవర్సీస్లో కూడా మరీ లిమిటెడ్ కలెక్షన్స్తో అక్కడ డ్రాప్స్ తక్కువగా ఉండి హిందీ వర్షన్ ఎక్కువ ఆడుతుంది, కానీ తెలుగు వర్షన్ మిగిలిన లాంగ్వేజెస్ అక్కడ అంతగా ఆడట్లే. ఓకే, ఓవరాల్గా అలా 15th డే రోజు స్టార్ట్ అయింది. 15th డే రోజు అన్ని ఏరియాలో డ్రాప్స్ ఉన్నాయి, కానీ హిందీ బెల్ట్లో మాత్రం ఫుల్ కమ్బ్యాక్ వర్షన్లా నడిచింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ షేర్ వర్స్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1.5 crores ఏమో షేర్ వచ్చినట్టే కనపడుతుంది. తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటక కలుపుకొని ఒక 1.5 నుంచి 2 crores దాకా వచ్చింది. హిందీ బెల్ట్లో మాత్రం 12 crores దాకా షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 15 crores దాకానో నెట్ ఏమో వసూలు చేసింది. తర్వాత ఓవర్సీస్లో కూడా పర్లేదు, ఒక 1.5 crores నుంచి 2 crores దాకా ఉంది. ఓవరాల్గా ఈరోజు వరల్డ్ వైడ్గా దాదాపు 15 to 16 crores దాకా షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మళ్ళీ 20 to 25 crores దాకా గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ క్లియర్గా కనపడుతుంది పుష్ప 2. అది ఓన్లీ హిందీ బెల్ట్ మాత్రం ట్రెమెండస్గా కలెక్షన్స్ సాధిస్తుంది. మీరు వీడియోస్లో చూసి ఉంటారు, అస్సాము అటు సైడ్ కూడా టికెట్స్ దొరకట్లేదు, కొన్ని ఏరియాస్లో షోస్ లేవని చెప్పేసి వేరే ఊరికి పోయి మరి చూస్తున్నారు. ఎందుకంటే నేను కొన్ని వ్లాగ్స్ చూశాను, ఆ వ్లాగ్స్ బట్టి చెప్తున్నాను. ఏంటంటే పుష్ప 2 కలెక్షన్స్ ఇప్పుడు నార్త్లో ఇప్పుడు తగ్గేటట్టుగా లేదు. మేబీ ఇంకొక 10 to 15 days రన్ అవుతుంది. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 1400 crores అంటున్నారు. మేబీ 1600, 1700 crores దాకా మేబీ పోవచ్చు అనుకుంటున్నా. అది మన ఎక్స్పెక్టేషన్ తక్కువ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే నార్త్లో మాత్రం పుష్ప 2 బీభత్సం సృష్టిస్తుంది. ఇక్కడ కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నా కూడా నార్త్ బెల్ట్లో మాత్రం పుష్ప కలెక్షన్స్ ట్రెమెండస్గా రన్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ డ్రాప్ అయిన కలెక్షన్స్ అక్కడ కవర్ అవుతున్నాయి. మళ్ళీ హిందీ వర్షన్ అదే ఓవర్సీస్లో కూడా మీనింగ్ ఏమవుతుందంటే ఇంకా బ్రేక్ అయిన ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో బ్రేక్ ఏమైనా అవ్వాల్సిన ఛాన్స్ ఇంకా ఉంది. ఏంటంటే ఇంకా కష్టపడి ఇంకో 2 million నుంచి 2.5 million దాకా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి పుష్ప నార్త్ అమెరికాలో కలెక్ట్ చేయాలి. మిగిలిన ఏరియాలు అన్నింటిలో, అదే మిగిలిన ఓవర్సీస్ ఏరియాస్లో బ్రేక్ అని అయిపోయింది పుష్ప. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఛాన్స్ లేని ఏరియాలు ఏంటంటే కేరళ, తమిళనాడు. ఎందుకంటే దాదాపు ఇంకా అక్కడ ఛాన్స్ ఎండ్ అయిపోయినట్టే అనుకుంటున్నా. మేబీ సంక్రాంతి సెలవు దగ్గర రన్ అయ్యి తమిళనాడులో ఏమైనా బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, కానీ కేరళలో అయితే కష్టం, ఇంకా అక్కడే పరుగు ఎండ్ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టండి. కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.